వరుసగా 3 కౌంటీలు లాస్ అయిన రాజబాబు అయితే 4th కౌంటీకి దిగేశాడు. చూద్దాం ఏమవుతుందో. 38 రన్స్ కౌంటీ దిగిన బ్యాట్స్మెన్ రాజబాబు అయితే కౌంటీలో ఫస్ట్ బాల్ తన వికెట్ అయితే లాస్ అయ్యాడు. మిగిలిన 2 వికెట్స్ మీద 38 రన్స్ కొట్టాలంటే నెక్స్ట్ బాల్ ఒక 6 తో సాలిడ్ రిప్లై అయితే ఇచ్చాడు. ఆ 6 తర్వాత వేసిన 2 బాల్స్ లో అయితే బౌలర్ ఫ్లాష్ మ్యాన్ నుంచి అయితే మంచి కంబ్యాక్ కనిపించింది. 2 బాల్ డిఫెన్స్ చేసిన తర్వాత వరుసగా ఫ్లాష్ మ్యాన్ వేసిన 2 బాల్ కి 2 6లు కొట్టి మ్యాచ్ అయితే తన వైపు తిప్పేసుకున్నాడు బ్యాట్స్మెన్. ఆ నెక్స్ట్ బాలే బ్యాట్స్మెన్ రాజబాబు అయితే షాట్ కొట్టబోయి బౌండరీ లైన్ లో ఉన్న ఫిల్లర్ చేతిలో క్యాచ్ అవుట్ అయి తన రెండో వికెట్ అయితే లాస్ అయిపోయాడు. ఇంత ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న ఈ కౌంటీ గురించి మన కేడీఆర్ ఏమంటాడో తన మాటల్లోనే విందాం. బ్యాట్స్మెన్ వెళ్తాడా బౌలరా? ఆల్వేస్ ఇక్కడ బౌలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ, కానీ కొట్టేటట్టున్నాడా? ఓకే. ఇక బ్యాట్స్మెన్ రాజబాబు ఒక వికెట్ మీద 2 6లు కొట్టాలంటే మరో పెద్ద ర్యాపిడోని అయితే గ్రౌండ్ బయటకే పంపించేశాడు. బ్యాట్స్మెన్ బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ ఒక 6 కొట్టాలన్న టైంలో టాస్ బాల్ ఎజ్జే కీపర్ చేతిలో క్యాచ్ అవుట్ అయి 4th కౌంటీ కూడా సక్సెస్ఫుల్ గా లాస్ అయిపోయాడు. ఇక ఇలాంటి కౌంటీలు అయితే డైలీ గ్రౌండ్ లో లోడ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ మీ ముందుకు తీసుకొస్తా. అప్పటి వరకు మీరేం చేయాలో తెలుసు కదా మీకు.